హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ట్రూ బ్యాలెన్స్ యాప్ ద్వారా మనకి క్యాష్ లోను, లెవెల్ అప్ లోను, తర్వాత లోన్ మార్కెట్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో మనం ఏంటంటే ఈరోజు ఈ వీడియోలో ఈ క్యాష్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. ఫ్రెండ్స్, మనకి ఈ ట్రూ బ్యాలెన్స్ యాప్ ద్వారా మనకు క్యాష్ లోన్ వచ్చేసి 5,000 నుంచి 2 లక్షల వరకు అయితే ఉంటుంది. టెన్యూర్ వచ్చేసి 6 మంత్స్ నుంచి 12 మంత్స్ వరకు టెన్యూర్ ఉంటుంది. సో ఈ క్యాష్ లోన్ మీకు 2 lakhs లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు ట్రూ బ్యాలెన్స్ యాప్ ద్వారా మీరు ఇన్స్టాంట్ క్యాష్ లోన్కి అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ట్రూ బ్యాలెన్స్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్లోకి వచ్చేసి ట్రూ బ్యాలెన్స్ టైప్ చేస్తే ఇట్లా చూపిస్తుంది మీకు. ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంది కదా, ఇన్స్టాల్ పైన క్లిక్ చేస్తే మనకి యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ పైన క్లిక్ చేస్తే మనకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలా చూపిస్తుంది ట్రూ బ్యాలెన్స్ సంబంధించి క్యాష్ లోను 5,000 నుంచి 2 lakhs వరకు, తర్వాత లెవెల్ అప్ లోను, తర్వాత లోన్స్ ఫ్రమ్ ఆర్బీఐ రిజిస్టర్డ్ ఎన్బిఎస్సి అని ఇలా చూపిస్తుంది. లాస్ట్లో కింద గెట్ స్టార్టెడ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఇచ్చిన టిక్ బాక్స్ టిక్ చేసి కింద కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ స్టెప్లో మనకి ఇలా చూపిస్తుంది ఓటీపీ. మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే నెంబర్ ఎంటర్ చేస్తారో ఆ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కింద కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ అనమాట, క్రియేట్ యువర్ ట్రూ బ్యాలెన్స్ పాస్వర్డ్ అనేసి. సో మీరు యాప్ ఓపెన్ చేసేటప్పుడు మీరు పాస్వర్డ్ అయితే పెట్టుకోవచ్చు. సో పర్సనల్ పాస్వర్డ్ అనమాట. మీరు ఏదైతే పాస్వర్డ్ అనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. పాస్వర్డ్ అనేది మీ ఇష్టము, మీకు ఏది కంఫర్ట్గా ఉంటుందో, ఏది గుర్తుంటుందో దాన్ని పాస్వర్డ్గా పెట్టుకోండి. పాస్వర్డ్ పెట్టుకొని ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి యాప్ పర్మిషన్స్ అయితే అడిగితే కొన్ని పర్మిషన్స్ అంటే మెసేజ్, మీ యొక్క ఫోన్ సంబంధించి SMS పర్మిషన్స్, తర్వాత డివైస్ ఇన్ఫర్మేషన్, లొకేషన్, కెమెరా, తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఇలా డిఫరెంట్ పర్మిషన్స్ అయితే అడుగుతాయి. ఇక్కడ మీరు ఒక్కొక్కదాన్ని ఒకటి పర్మిషన్ చేయాలి. పర్మిషన్ అయితే అలో చేయాల్సి ఉంది. ఇక్కడ ఐ అగ్రీ ఆల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. తర్వాత ఈ టిక్ బాక్స్ క్లిక్ చేసి అగ్రీ అండ్ కంటిన్యూ ఉంది కదా కింద, దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది అవర్ ప్రోడక్ట్స్ అండ్ ట్రూ బ్యాలెన్స్ అనేసి. ఇక్కడ మనకి క్యాష్ లోను, లెవెల్ అప్ లోను, లోన్ మార్కెట్స్ అని ఇలా చూపిస్తుంది. ఇక్కడ మనకి యారో మార్క్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలా డిఫరెంట్ డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. రీపేమెంట్ టెన్యూర్ 6 to 12 months, మంత్లీ ఇంట్రెస్ట్ రేట్ ఫ్రమ్ 2.4%, తర్వాత ప్రాసెసింగ్ ఫీజ్ వచ్చేసి 0 to 12% ఉంటుంది. కంటిన్యూ పైన క్లిక్ చేయగానే మనకి హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకి మీ యొక్క నేమ్ ఇక్కడ చూపిస్తుంది. తర్వాత ఇక్కడ క్యాష్ లోను, లెవెల్ అప్ లోను, ఇక్కడ రెఫర్ అండ్ ఎర్న్ అనేసి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఈ లోన్ రెఫర్ చేసి వేరే వాళ్ళ ద్వారా ఏదైనా వేరే వాళ్ళు దీన్ని ఇన్స్టాల్ చేసుకొని మీ ద్వారా లోన్ తీసుకుంటే మీకు కమిషన్ కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి క్యాష్ లోన్ 2 lakhs వరకు ఉంటుంది, లెవెల్ అప్ లోన్ ఉంటుంది. సో మనం ఇప్పుడు ఈరోజు క్యాష్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలని చూద్దాము. ఇక్కడ అప్లై నా ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది లోన్ సర్వీసెస్ సంబంధించి డివైడ్స్ డేటా, లొకేషన్, డివైస్ ఇన్ఫర్మేషన్, మళ్ళీ ఇంకొకసారి అడుగుతుంది అనమాట. ఈ టిక్ బాక్స్ రెండు టిక్ చేసి కింద అగ్రీ అండ్ కంటిన్యూ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ కేవైసీ వెరిఫికేషన్ సంబంధించి మనకి ఇలా చూపిస్తుంది. సో మనకు కేవైసీ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ కేవైసీ వెరిఫికేషన్ అనేది మ్యాండేటరీ యాజ్ ఫర్ యాజ్ ఆర్బీఐ నామ్స్ అనేసి ఇక్కడ చూపుతుంది. సో ఇక్కడ మనకు 3 ఈజీ స్టెప్స్, 3 స్టెప్స్లో మనకి ఈ లోన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ జస్ట్ గెట్ లోన్ అప్ టు 2 lakhs ఇన్ జస్ట్ 5 minutes అనేసి ఇక్కడ చెప్తుంది. ఇక్కడ మనకి ఏంటంటే 3 స్టెప్స్ ఉంటాయి. కేవైసీ డాక్యుమెంట్, కేవైసీ కంప్లీట్ చేయాలి. తర్వాత లోన్ ఆఫర్, మనం ఆఫర్ అంటే లోన్ ఎంత అమౌంట్ తీసుకోవాలి, ఎన్ని నెలల టెన్యూర్ సెలెక్ట్ చేసుకోవాలి, అది ఆఫర్. తర్వాత డిస్పర్సల్ విత్ ఇన్ మినిట్స్ అనేసి ఇలా 3 స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ టిక్ బాక్స్ 2 టిక్ చేసి ఇక్కడ ప్రొసీడ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో ఫస్ట్ మనకి పాన్ కార్డ్ అడుగుతుంది, తర్వాత ఆధార్ కార్డ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అడుగుతుంది, తర్వాత ఓటీపీ వెరిఫికేషన్, తర్వాత అడ్రస్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఈ కేవైసీకి సంబంధించి. సో కేవైసీకి సంబంధించి పాన్ కార్డ్, ఫస్ట్ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ స్కాన్ పైన క్లిక్ చేసినా లేదా స్కాన్ పైన క్లిక్ చేస్తే కెమెరా ఓపెన్ అయ్యి పాన్ కార్డ్ తీసుకుంటుంది. సో ఇక్కడ పాన్ కార్డ్ ఎంటర్ చేయండి, పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. పాన్ కార్డ్ ఎంటర్ చేయగానే నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క పాన్ కార్డ్లో ఎలా ఉందో అది డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే మనకు డేట్ ఆఫ్ బర్త్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఓటీపీ ప్రాసెస్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఓటీపీ వెరిఫికేషన్. ఇక్కడ ప్లీజ్ ఎంటర్ 6 digit ఓటీపీ, ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ చూపిస్తుంది. ఆ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్ళి ఉంటుంది. ఆ ఓటీపీని ఇక్కడ మీరు ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ అడ్రస్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇక్కడ మనకు లొకేషన్ ఆన్ చేసి ఉంటాం కాబట్టి మన యొక్క అడ్రస్ చూపిస్తుంది. ఇది అవునా కాదా అని చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని టిక్ బాక్స్ టిక్ చేసి ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. అది ఓకే అయితే ఓకే, లేదంటే మీరు ఎడిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది టిక్ చేసి ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇలా చూపిస్తుంది ఆసమ్ యువర్ కేవైసీ సక్సెస్ఫుల్లీ డన్ అనేసి ఇక్కడ చూపిస్తుంది. గో టు క్యాష్ లోన్ అనేసి
ఇక్కడ క్యాష్ లోన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇలా చూపిస్తుంది మనం లోన్ ఆఫర్ ఫస్ట్ కేవైసీ కంప్లీట్ అయింది, సెకండ్ స్టెప్ లోన్ ఆఫర్ లోన్ టెన్యూర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు ఎంత అమౌంట్ కావాలని అడుగుతుంది. మనకు 5,000 నుంచి 2 lakhs వరకు లోన్ అని చెప్పుకున్నాము. సో మనకి 5,000 కావాలా, 2 lakhs కావాలా, లేదా ₹1,00,000 కావాలా అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ కర్జర్ని ఇలా మూవ్ చేస్తే అది మూవ్ అవుతుంటుంది. ఒకవేళ మీకు ₹1,00,000 కావాలనుకోండి, ₹1,00,000 కట్ చేసేసుకోండి. ఇక్కడ టెన్యూర్ సెలెక్ట్ చేసుకోవాలి. 12 months టెన్యూర్ ఉంటుంది, 6 months టెన్యూర్ ఉంటుంది. ఒకవేళ మీరు 12 months టెన్యూర్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, నెలకు మీకు ₹10,407 మనకు వడ్డీ వచ్చేసి 2.4% పర్ మంత్ పడుతుంది. లేదా ఒకవేళ మీరు 6 months టెన్యూర్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మనకు ఇక్కడ ఈఎంఐ అనేది మారుతుంది. మంత్లీ ₹19,450 అనమాట. మీరు 12 months సెలెక్ట్ చేసుకుంటే 12 months, లేదా 6 months సెలెక్ట్ చేసుకుంటే 6 months అనమాట. సో మీ కన్వీనియంట్ బట్టి టెన్యూర్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎంత అమౌంట్ కావాలో లోన్ అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి, టెన్యూర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతుంటుంది మనని, వాట్ ఈస్ ద లోన్ పర్పస్ అనేసి. సో మీకు ఏ పర్పస్ పైన తీసుకుంటున్నారు, మెడికల్ పర్పసా, లేదా సాలరీ డిలే అయిందా, హౌస్ రిపేరా, పర్సనల్ ఎమర్జెన్సీ, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఏ పర్పస్ పైన తీసుకుంటారని అడుగుతుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క మ్యారిటల్ స్టేటస్ ఏంటి, మీరు మ్యారీడా సింగిల్ అని అడుగుతుంది. మ్యారీడ్ అయితే మ్యారీడ్ క్లిక్ చేయండి, సింగిల్ అయితే సింగిల్ క్లిక్ చేయండి. సో మీ యొక్క లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి, మీరు ఏం చదువుకున్నారు, బిలో 10th క్లాసా, తర్వాత 12th, డిగ్రీనా, బ్యాచిలరా, తర్వాత మాస్టరా, ఇక్కడ మీరు ఏం చదువుకున్నారని దాన్ని టిక్ చేయండి. ఆటోమేటిక్గా నెక్స్ట్కి వెళ్తుంది. సొంత ఇంట్లో ఉంటున్నారా, రెంట్ ఇంట్లో ఉంటున్నారా, లేదా మీ పేరెంట్స్ ద్వారా వచ్చిన ఇంట్లో ఉంటున్నారా, లేదా రిలేటివ్స్ ఇంట్లో ఉంటున్నారా అని అడుగుతుంది. సో మీరు ఎక్కడైతే ఉంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి, ఆటోమేటిక్గా నెక్స్ట్కి వెళ్తుంది. మీ యొక్క జాబ్ ఏంటి అని అడుగుతుంది, మీకు జాబ్ ఉందా లేదా ఏమైనా అని అడుగుతుంది. సో సాలరీడ్ అయితే సాలరీ క్లిక్ చేయండి, సెల్ఫ్ ఎంప్లాయిడా, స్టూడెంటా, హౌస్ వైఫ్ అని అడుగుతుంది. సో మీరు సాలరీడ్ అయితే సాలరీ క్లిక్ చేయండి, లేదా స్టూడెంట్ అయితే స్టూడెంట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు అందులో ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారని అడుగుతుంది. సో సంవత్సరం కంటే తక్కువ 1 to 2 years, 3 to 5 years, ఎన్ని సంవత్సరాలు చేశారు, వర్క్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ యొక్క కంపెనీ నేమ్ ఏంటి, లేదా మీకు ఒకవేళ మీరు స్టూడెంట్ అని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మీ యొక్క కాలేజ్ నేమ్ ఏంటి, ఇలా ఇక్కడ మీ యొక్క కాలేజ్ నేమ్ కానీ లేదా మీ యొక్క కంపెనీ నేమ్ కానీ ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీకు యావరేజ్గా మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుందని అడుగుతుంది. సో మీకు మంత్లీ ఇన్కమ్ ఎంత అనే దాన్ని బట్టి మీకు వచ్చే లోన్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మీరు మంత్లీ ఇన్కమ్ ఎంత ఎంటర్ చేస్తే దాన్ని బట్టి మీకు అమౌంట్ అయితే వస్తుంది. సో మీరు 20,000 అనుకోండి, 20,000 ఎంటర్ చేయండి, లేదా 30,000 అంటే 30,000 ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కింద టిక్ బాక్స్ ఉంటుంది, టిక్ బాక్స్ క్లిక్ చేసి లాస్ట్లో నెక్స్ట్ ఉంది, నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీకు మా అమౌంట్ అనేది వస్తుంది కదా నెల. సో మీకు అమౌంట్ అనేది బ్యాంక్లో పడుతుందా, చెక్ ఇస్తారా, లేదా క్యాష్ ఇస్తారా అని అడుగుతుంది. సో మీకు శాలరీ అనేది బ్యాంక్ అకౌంటా, చెక్, క్యాష్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత కింద ఎవాల్యుయేట్ మై లోన్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ బేస్ చేసుకొని మీ యొక్క మంత్లీ స్టేట్మెంట్, తర్వాత మీకు ఇందాక బేసిక్ డీటెయిల్స్ ఇచ్చారు కదా శాలరీ గురించి, అవి అన్నింటిని బేస్ చేసుకొని మీకు లోన్ వస్తుందా లేదా, వస్తే ఎంత వస్తుంది అనేది ఇక్కడ ఎవాల్యుయేట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎవాల్యుయేట్ మై లోన్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది, యువర్ లోన్ ఈజ్ అండర్ ఎవాల్యుయేషన్ అనేసి. సో మన లోన్ అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్ళింది, వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. చేసిన తర్వాత మనకైతే లోన్ ఆఫర్ అయితే వస్తుంది. సో మనం ఇచ్చిన డీటెయిల్స్ బేస్ చేసుకొని వాళ్ళు ఎంత లోన్ ఇవ్వాలి, ఇవ్వచ్చా ఇవ్వకూడదా, రిజెక్ట్ చేయడమా యాక్సెప్ట్ చేయడమా అనే దాన్ని బట్టి వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. ఇక్కడ కింద నోటిఫై మీ వెన్ ఇట్స్ అప్రూవ్డ్ అని దీనిపైన క్లిక్ చేశారు అనుకోండి, వాళ్ళు మీకు మెసేజ్ చేయడం జరుగుతుంది. లేదా ఆటోమేటిక్గా కొద్దిగా ప్రాసెస్ కొంచెం టైం తీసుకున్న తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా మనం ఈ ట్రూ బ్యాలెన్స్ సంబంధించిన హోమ్ పేజ్ చూస్తే మనకు ఆటోమేటిక్గా చూపిస్తుంది అనమాట. సో మీ యొక్క లోన్ అనేది ఎవాల్యుయేట్ చేసిన తర్వాత వాళ్ళు చెక్ చేసిన తర్వాత మీకు లోన్ అనేది అప్రూవల్ అవుతుందా, రిజెక్ట్ అవుతుంది అనేది మనకి ఇలా చూపిస్తుంది. ఇక్కడ చూడండి మనకి కంగ్రాచులేషన్స్ యువర్ లోన్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ అనేసి. సో మనం అప్లై చేసిన లోన్ అనేది అప్రూవ్ అయింది. ఇక్కడ ఏంటంటే అప్రూవ్ అయిన తర్వాత మనం అప్రూవ్ లోన్ అమౌంట్ ఎక్కడ చెక్ చేసుకోవాలి అనేది ఆటోమేటిక్గా మనకు నెక్స్ట్ స్క్రీన్కి అయితే తీసుకెళ్తుందని చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మీ యొక్క లోన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏ అకౌంట్లో పడాలి అమౌంట్ అనేది దానికి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత మీరు ఎంచుకున్న టెన్యూర్ని బట్టి మీరు నెల ఎంత ఈఎంఐ అయితే కట్టాలనుకుంటారో అది ఆటోమేటిక్గా డిడక్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు ఈ ట్రూ బ్యాలెన్స్ యాప్ ద్వారా ఇన్స్టంట్ క్యాష్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.